ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికలలో ఆమన్గల్ ప్రజలు మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఓట్లేసి స్థానాలను గెలిపించారు. ఈరోజు ఎవరికో పుట్టిన బిడ్డను, ఇంకా ఎవరికో కాదు, మా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డను చాతగానితనంతో కొజ్జతనంతో కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని ఈరోజు నా బిడ్డ అని చెప్పుకున్నది ఈ మున్సిపాలిటీలో. ఇంకా ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఏకలింగం, ఒక్కటే 15 వార్డులలో వచ్చింది. ఏం మొహం పెట్టుకొని ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని ఈరోజు సంబరాలు చేసుకుంటారు, టపాకులు కాలుస్తారు. ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. ఒకే ఒక వార్డు గెలిస్తే 15 వార్డులల్లో తెలంగాణలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరగని ద్వంద్వ వైఖరి, కుళ్ళు రాజకీయము ఈ ఆమన్గల్ మున్సిపాలిటీలో జరిగింది. ఒక్కటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిందంట. ఏ రకంగా ఇది వచ్చింది? ఇది గెలిపే రకంగా అయింది. ప్రజల మన్నన ఏ రకంగా గెలిచింది? ఆమన్గల్ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఓడగొట్టిరనేది ఆలోచన చేసుకోవాలి.